కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా ఆశించకయే ప్రేమించితి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితి ఆశించకయే ప్రేమించితి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి సిలువ మాడుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే సిలువ మాడుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా మన నుంచి ఆయన ఏది ఆశించకుండా మనల్ని రక్షించాలనేటువంటి ఉన్నతమైన కృపతో ఉన్నతమైన భాగ్యం గురించి శిలువ మానుపోయే రక్తాన్ని కార్చి శాశ్వతమైనటువంటి కృపను మనకు దయచేసిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్నాం. సర్వము ధారాళముగా దయచేవాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి అలసిన వారి ఆశలు తృప్తిపరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశలు తృప్తిపరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. మన కొరకు సర్వములు ధారాళములు దయచేసి ఆనాడు ఇశ్రాయేలులకు దాహమైనప్పుడు మోషే ద్వారా బండను చీల్చి దాహం తీర్చే దేవుడు ఈనాడు నువ్వు ఆశపడినప్పుడు నీ ప్రతి ఆశను తీర్చడా. విశ్వాసంతో అడుగు, ప్రార్థించే అనుభవంలో ముందుకు కొనసాగు. దేవుని చిత్తము కొరకు ఎదురు చూసే కృపలో నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఎల్లవేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. మంచిది. దేవుని ఘనమైన నామములో ఈనాటి శిలువ ధ్యానములలో 3వ రోజు లోనికి మనము నడుస్తున్నాము. దేవుని కృప ద్వారా నడిపించబడి ఉన్నాము. ఈనాటి వర్తమానం కొరకై సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్యం కొరకై సిద్ధపడదాము. తల నుంచి ప్రార్థనలోకి భావించుదాం. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించుదాం. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతులపైన ఆసీనుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఈ యొక్క సాయంకాల సమయంలో చల్లనైన వేళలో మెల్లనైన నీ స్వరం వినటానికి నీ సన్నిధానములో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. శిలువ ధ్యానంలో 3వ దినం ప్రభువా నీ సన్నిధానంలో మేమున్నాం. నీ పక్షమున నిలబడుతున్నటువంటి నీ బిడ్డను ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు కావలసినటువంటి ఆత్మీయ నడిపింపును దయచేయండి. ప్రతి విధమైన పరిస్థితులు చూడక సూటిగా నీ వైపే చూస్తున్నప్పుడు ఆ బిడ్డల్లో మీరుండి మాట్లాడమని, వింటున్న వారికి కూడా గ్రహించే మనస్సును దయచేయమని నాయన ఈనాటి ఈ యొక్క వాక్య భాగమును బోధిస్తున్న నీ బిడ్డలో మీరుగా ఉండి మాట్లాడి మీ కృపలో ఎత్తుపట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో
ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి వాక్య భాగమును పంచుకొనుటకు మన సంఘ ప్రియులు యవన బిడ్డలు మరి సహోదరి నయోమి ఈ దినము వర్తమానం పంచుకుంటుండగా శ్రద్ధగా అందరము జాగ్రత్తగా విని దేవుని మాటల వైపు మనసుంచుదాము. మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మంచిది. అందరికీ వందనాలు. 40 రోజుల ఉపవాస ప్రార్థనకి 3వ దినమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ఇటువంటి సమయాన్ని వృధా చేసుకొనక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ రీతిగా ఈ సమయాన్ని యోచించుటకిచ్చిన ఆత్మీయ తండ్రికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున 3వ దినము గనుక శోధింపబడుట అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతా వినండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితమని వారిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆది సంబుధుడా, నిన్న నేడు నిరంతరం నాతో ఉన్న దేవా నీకు స్తోత్రం. ఈ దినమున పరిశుద్ధ స్థలమును నిలవబెట్టుకొని దీనురాల్ని దరిద్రురాల్ని ఎందుకు పనికి మారినటువంటి నన్ను ప్రభా నీ రక్షణ పాత్రను అనుగ్రహించి నీతో మాట్లాడుటకు తండ్రి నా యొక్క సంఘంతో మాట్లాడి నీ మాటలు ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ నాలో మీరుండి నీ ఆత్మ నింపి నా నోటికి మీరు తోడై ఉండి నడిపించి నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున శోధింపబడుట అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శోధన అనేది ఉంటది. శోధన అనే జీవితంలో ఉన్నప్పుడు మనము ఒకని యొద్దకు రాలేకపోతే ఆ శోధన అనేది మన దగ్గర నుంచి తొలగించబడదు. శోధన అనేది మనిషికి చెప్పుట ద్వారా ఎంత మాత్రమును తొలగిపోదు. అయితే ఈ భూలోకంలో దేవుడి సృష్టిని నిర్మించిన తరువాత యెహోవా తండ్రి యొద్ద నుంచి కుమారుణ్ణి లోకానికి మన యొద్దకు పంపించి ఉన్నాడు. అయితే మన పితరుల కాలంలో ఉన్నటువంటి భక్తుడు యోబు ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినమున. ఇతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండేటువంటి వ్యక్తి. ఎన్ని గుణాలున్నాయి? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఇతనిలో ఈ యొక్క 4 స్వభావములు దేవుడిచ్చినటువంటి వరం. మనిషికి ఉన్నటువంటి బుద్ధిలో మంచితనం అనేది దేవుడిచ్చినటువంటి వరం. దానిని పోగొట్టుకుంటే తిరిగి మరలా తెచ్చుకోలేం మనం కదా. కాబట్టి యోబు దేవుని యందు భయభక్తులు కలిగి మంచితనముగా ఉంటూ నీతిమంతుడుగా, ఎవరు నీతిమంతునిగా ఉంటూ చెడును విసర్జించి అంటే చెడును దగ్గరికి తీసుకొనక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతనికి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. అంటే ఇతనికి కుటుంబము ఉంది. అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో ఉన్నటువంటి చెడును దగ్గరికి తీసుకొనక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ప్రతిరోజు బిడ్డల కోసం, వారు చేసే పాపాల కోసం దేవునికి బలి అర్పించేవాడంట. మన పితరుల కాలంలో దేవుడు ఈ లోకంలో అవ్వ ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు కదా. అయితే అప్పుడు బలులు అర్పణలు అనేవి ఉండేవి పాప పరిహారార్థానికి. పాపానికి బలులు అర్పణలు
చెల్లిస్తే పాపం అంతటితో పోయిద్ది. కానీ కుమారుడు వచ్చిన తర్వాత తన రక్తం ద్వారాగా ఎవరైతే పాపాన్ని కడుగుకుంటారో వారు దేవుని కుమారులు అనబడదురని చెప్పి క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత తెలియపరిచింది. అయితే ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు మనం బ్రతుకుచున్నామంటే ఒక రాత్రి ఒక పగులు, ఈ 3 పూటలు కలిస్తే ఒక రోజు కదా. కానీ దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినాలతో సమానం. దేవుడికి ఒక దినము 1000 దినాలతో సమానం. అయితే ఈ యోబు బిడ్డల నిమిత్తమై ప్రతిరోజు బలి అర్పించచ్చు, వారి పాపాలు వారికి అంటకుండా వారి మీదకి రాకుండా నిత్యము దహన బలి అర్పించు వచ్చాడంట. ఎందుకు అర్పించాడు? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని యందు భయభక్తులు లేకపోతే, నీతిమంతుడుగా లేకపోతే, చెడును విసర్జించకపోతే ఇతను కూడా పాపంలో పడిపోయేవాడు. ఇతడు నా బిడ్డలు పాపం చేస్తున్నారేమో అని లేక ఉండేవాడు. అంటే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి బిడ్డల పాపాన్ని గుర్తించాడు. ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? బిడ్డల పాపాన్ని గుర్తిస్తున్నారా? తల్లి తండ్రి చేసే పాపాలు బిడ్డలు నేర్చుకుంటున్నారు. ఇదే కాలం కృపాకాలం, అంటే దేవుడు వచ్చు సమయం. దినాలు మనం పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాయా? మార్పులు లేవా? రోజుల్లో ఉన్నాయి కదా. మన జీవితంలో కూడా మార్పులు ఉన్నాయి. కానీ యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారాగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించలేం. ఎందుకంటే పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణాన్ని కంటుంది. అవునా? పాపము పరిపక్వమై గర్భాన్ని ధరించి మరణమును కంటుంది. గర్భాన్ని ధరించేదెవరు? తల్లి బిడ్డను గర్భమున ధరించాలి. మరి పాపం ఎందుకు పరిపక్వం అవుతుంది? పాపం అనేది ఎక్కువైపోయి కడుపులో పాపం అనేది పుట్టి గడ్డలుగా ఏర్పడి చనిపోతున్నారు. ఈ దినాల్లో దాన్ని ఏమంటున్నారు? క్యాన్సర్ వ్యాధి. ఏమంటున్నారు? క్యాన్సర్ వ్యాధి. అయితే అటువంటి పాపము నా బిడ్డల మీదకి రాకూడదని యోబు ప్రతిరోజు దహన బలి అర్పించు బిడ్డల కోసం వచ్చినాడు. అది ఆ వచనం కూడా చూపిస్తా చూడండి. 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించుదురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చిన. అరుణోదయం అంటే తెలుసా? ఉదయకాలమున లేచి ఈ దినమున నా బిడ్డలు ఎటు వెళ్తారో, పాపంకి వెళ్తారేమో అని ఆలోచన చేసి వాళ్ళని పవిత్రపరచి, ఈ దినాల్లో తల్లి బిడ్డల్ని పిలిచి నిన్ను నేను పవిత్రపరుస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఒక కన్న తల్లిగా ఏ బిడ్డలనైనా దగ్గరికి తీర్చుకొని ఆశీర్వదించారా? లేదు. మన జీవితము ఎప్పుడు తిన్నమా? ప్రసంగి చెప్తాడు కదా, తిని త్రాగి సంతోషించి మన జీవితంలోనే జీవిస్తున్నాం. అయితే యోబు అలాంటి స్థితిలో లేడు. బిడ్డల గురించి ఆలోచన చేసి వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఉదయకాలమున లేచి వారి పాపములు వారి యొద్దకు రాకుండా బలులు అర్పించేవాడంట. ఆ దినమున ఇటువంటి నీతిమంతుణ్ణి ఒక వ్యక్తి గుర్తించాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు. ఎవరు? దేవుడు ఈ మనిషిని గుర్తించాడు. ఎందుకు గుర్తించాడు? ఇతనిలో ఏముంది? న్యాయము, నీతి. ఏమున్నాయి? న్యాయమును, నీతి, యథార్థత, దేవుని యందు భయభక్తులు. ఇవన్నీ మనలో ఉంటే మన బిడ్డలు ఆశీర్వదించబడతారా లేదా? అయితే ఇటువంటి వ్యక్తిని దేవుడు చూసి, ఇతనికి చాలా ఆస్తి ఉండేది. అయితే ఈ ఆస్తి అంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇతని నీతిని చూసి దేవుడిచ్చాడు కదా. అయితే ఈ యోబును చూసి, యోబు ఎవరు? మనుషుడు. ఎవరు? నాకు చెప్పండి, చెప్తేనే. నేను ఎప్పుడు ప్రసంగం చేయలేదు, మొదటిసారిగా ప్రసంగం చేస్తున్నాను. యోబు ఎవరు? మనలాంటి వ్యక్తి. దేవుడు ఎవరు? దైవం. దేవుడు లేని మనం జీవిస్తామా? మన దేవుడు ఎవరికి కనపడడు, కానీ ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడా లేదా? దేవుడు చేతులతో చేసుకున్న బొమ్మ కాదు. దేవునికి జీవం ఉంది, మాటలున్నాయి, ప్రాణం ఉంది, చనిపోయాడు, తిరిగి మరలా లేచిండు, కానీ కనపడడు. కనిపించేవాన్ని దేవుడు అని అనరు. కనిపించకపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తుండు? కార్యాలు చేసిండు. నేను పొందుకున్నా, నేను అనుభవించిన, కాబట్టి నా దేవుడు గొప్పవాడు.
అలాంటి యోబు కూడా పొందుకున్నాడు కాబట్టి బిడ్డల విషయమై ప్రాయశ్చిత్తపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ లోకంలో ఇటు అటు తిరుగులాడుచున్న అపవాది వెళ్ళి ఈ మనుషుడు ఎందుకు ఈ లోకంలో ఇంత ఆస్తిపరుడుగా ఉన్నాడు అని ఎవరిని అడుగుతుంది? దేవుణ్ణి అడుగుతుంది. మరి మన విషయమే దేవుడు ఎప్పుడన్నా అడిగిందా మనం? ఇదిగో నయోమి ఈ లోకంలో ఉంది, ఆమె జీవిస్తుంది, ఆమెకు చాలా ఉంది, అన్ని వినయ విధేయతలు ఉన్నాయి, ఆమె విషయమే నేను నీ దగ్గర మొరపెడుతున్నాను, ఆమె చాలా దినాల నుంచి ప్రార్థనకు వస్తుంది, ఆమె మీదికి నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు అపవాది నా యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వెళ్ళి మొరపెట్టలా. ఎందుకంటే నాలో నీతి లేదు. యోబులో నీతి ఉంది కాబట్టి సాతాను ఏం చేసింది? యోబు గురించి దేవుని దగ్గర మొరపెడుతుంది. కానీ దేవుని దగ్గర మొరపెట్టాల్సింది ఎవరు? మనుషుడు కదా. దేవుని దగ్గర ఎవరు మొరపెట్టాలి? మనుషుడు. అయితే సైతాను మొరపెడుతుంది దేవుని దగ్గర ఎవరి నిమిత్తమై? ఒక మనుషుడి నిమిత్తమై. అర్థమైందా? ఒక మనుషుడి నిమిత్తమై, ఒక తల్లి గర్భము తల్లి తండ్రి పాపం చేస్తే వచ్చినటువంటి వ్యక్తి నిమిత్తమై అపవాది దేవుని యొద్ద మొరపెడుతుంది. ఏమని? నువ్వు యోబుకి సమస్తమును నువ్వు అనుగ్రహించావు, ఆస్తి ఇచ్చావు, అందమిచ్చావు, బిడ్డల్నిచ్చావు, వాళ్ళకి తరుగు లేకున్నా ఉన్నంత ఆస్తిని, సమృద్ధి అయినటువంటి ఆ యొక్క జీవాన్ని మొత్తము అనుగ్రహించావు, అందచందాల్ని, బిడ్డల్ని, మొత్తాన్ని, ఎన్నో విలువ చేసేటువంటి గొర్రెలు మేకలు అన్నిటి నువ్వు ఇచ్చావు కాబట్టే నిన్ను స్తుతిస్తున్నాడు యోబు. లేకపోతే నీ ఇద్దరికి యోబు రాడు, నిన్ను గుర్తించడు. నువ్వు అతనికి సమస్తాన్ని ఇచ్చావు కాబట్టి నీ యొద్దకు వస్తున్నాడు. సమస్తాన్ని ఇస్తేనే దేవుని యొద్దకు వస్తాము మనము? రాము కదా. సమస్తాన్ని ఏమన్నా చనిపోతే మన ఎనికిడితే వస్తాయా? మన ప్రాణమే మన ఎనికిడితే రాదు. కానీ ఇటువంటి న్యాయమంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి గురించి ఒక సాతాను, ఒక శోధకుడు బతిమలాడుతున్నాడు దేవుడి గురించి. నీ గురించి, నా గురించి దేవుడు అపవాది వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టిందా? ఎప్పుడు మొరపెట్టలా. ఎందుకంటే సాతానికి మోకరించి ప్రార్థన చేసుకుంటే దానికి దడ ఎక్కువ, భయం ఎక్కువ. ఎవరికి? మనిషికి కాదు, సాతానికి. అపవాదికి మోకాళ్ళతో చేసిన ప్రార్థన అంటే చాలా భయం. అటువంటి ప్రార్థన యోబు చేశాడు. అయితే తన విషయమై సాతాను శోధకుడు వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంది. ఒకరోజు ఇలాగే మందిరంలో కలుసుకోవాలని చెప్పి దేవదూతలు ఈ భూలోకానికి వచ్చినాయి. ఆకాశం నుండి దేవదూతలు ఎక్కడుంటాయి? ఆకాశం నుంచి ఈ భూలోకానికి వచ్చినాయి. మనము ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మలో పరవశమే చేస్తాం కదా. ఎందుకంటే ఆ పాట, ఆ ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. అదే ఆత్మ. అయితే దేవదూతలు ఒక దినమున ఈ లోకానికి పరలోకం నుంచి దిగి వస్తున్నప్పుడు వారితో పాటు ఎవరొచ్చారు? సాతాను గాడు వచ్చాడంట. మరి ఇప్పుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడని? దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది, దేవదూతలు ఉన్నారు, శోధకుడు కూడా ఉన్నారు. మనము దేవదూతలు ఆకాశం నుండి వచ్చినప్పుడు సాతాను కూడా వచ్చాడంట. ఒకసారి చూద్దాం 6వ వచనము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చింది. ఎవరితో వచ్చాడు? దేవదూతలతో కలిసి దెయ్యం కూడా వచ్చింది ఈ లోకానికి కదా. అయితే దేవదూతలతో కలిసి దెయ్యం వచ్చినప్పుడు దానికి అధికారం ఇవ్వబడిందా? దానికి అధికారం ఉందా? ఏమని అడుగుతుందో తెలుసా? యోబుకు నువ్వు సమస్తం ఇచ్చావు, అందుకే నిన్ను స్తుతిస్తుంది. కాబట్టి యోబుకి ఒక శ్రమ పెట్టు. యోబుకి ఒక శ్రమ మీకు బైబిల్లో చూపిస్తా. 7వ వచనము. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది సమాధానం? అపవాది ఎవరికి ఇచ్చింది? దేవునితో మాట్లాడిందా? మరి మనతో మాట్లాడదా? అపవాది ఎవరికి సమాధానం ఇచ్చింది? ఏమని అడుగుతున్నాడు దేవుడు? నువ్వెక్కడి నుంచి వచ్చావు అపవాది అని అడిగితే ఎక్కడుందంట? భూమి మీద. ఇది భూమేనా? మనం ఉంది భూమియే కదా. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చితనే అంటుంది. మరి దేవునికే సమాధానం చెప్పిన సైతాను మనకు సమాధానం చెప్పదా? మమ్మల్ని శోధించదా? మనల్ని భయపెట్టదా? మనం దేవుని సన్నిధికి రాకుండా చేసిద్దా లేదా? మన పాపం మనకు గుర్తు కూడా రానివ్వదు. అది
సాతానుకున్న బలం ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని మనకు గుర్తు చేయదు, ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసిద్ది. ఇప్పుడు సాతాను దేవదూతలతో కలిసి వచ్చింది. దేవదూతలతో కలిసి వచ్చినప్పుడు దేవదూతలను దానికి తెలిసింది, కానీ నేను సైతాన్ని, నేను దేవుని దగ్గరికి వెళ్ళకూడదని అది ఆలోచన చేసిందా? చెయ్యలే. కానీ ఒక మనుషుల మీద మాత్రం పోరాటం చేయడానికి దేవుని దగ్గర సెలవడుగుతుంది. ఇప్పుడు ఈనాడు కూడా మనము మన జీవితాల్లో ఎప్పుడైతే మన కుటుంబాల్లో ప్రార్థన జీవితము తల్లి తండ్రులకు ఇద్దరికి ఉంటుందో అపవాది మన మీద పర్మిషన్ దేవుని దగ్గర అడుగుద్ది. ఆ తర్వాత మనకు శోధన అనేది వస్తుంది. దేవుని కృప, దేవుని సన్నిధి యోబుకి ఏ రీతిగా అయితే తోడుగా ఉందో అటువంటి నీతి న్యాయములు కలిగి మనం జీవిస్తే ఆ అపవాది మన మీద కూడా దాడి చేయకుండా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మనకి శ్రమలను పెట్టింది. కానీ ఇక్కడ యోబు 8వ వచనం చూడండి. ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడము లేడు. ఇటువంటి సాక్ష్యం మనకుందా? మన కుటుంబంలో ఉందా? సంఘంలో తర్వాత ఇటువంటి సాక్ష్యం మన కుటుంబంలో ఉందా? భూమి మీద అటువంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే సాతాను ఒక మనుషుని నిమిత్తమై ఎందుకు పోరాడాలి? సాతాను ఒక మనుషుడు నిమిత్తమై దేవుని దగ్గర ఎందుకు పోరాడాలి? దానికి ఇష్టమైనవి ఏంటి? ఈ లోకంలో ఏంటి? చెడుగా అంటే పాపము, భార్యాభర్తల గొడవలు, కన్నబిడ్డలో చేస్తున్న పాపాలకు నోరెత్తకుండా తిట్టకుండా చేయడం, భర్తను తిట్టడం, తనకిష్టమైన ఇవే కదా సాతానికి. ఎవరిళ్లలో దూరి చిచ్చులు పెడదామా, గొడవలు పెడదామా, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టమన్న దేవుడు కదా. కానీ సాతాను ఏం చేస్తుంది? ఇటువంటి నీతి న్యాయం కలిగిన వ్యక్తి మీద దానికి ఈ వ్యత్యాసము అంటే ఆ నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి ఈ వ్యక్తి నన్ను వదిలేసి దేవుని పట్టుకొని వేలాడుతున్నాడు, ఇతని నేను ఏదో విధంగా వశం చేసుకోవాలి, ఇతని దగ్గరికి వెళ్ళి వశం చేసుకోవాలంటే ఇతడు గట్టి ప్రార్థన కంచె చుట్టూ వేసేశాడు. ఎవరేశారు? దేవుడు వేసింది. యోబు చుట్టూ ఏమేశాడు? ప్రార్థన కంచె. యోబు గృహం చుట్టూ, యోబు చుట్టూ ప్రార్థన కంచె. మన కుటుంబాల్లో ప్రార్థన కంచె ఉందా? పొద్దున్న లేస్తే ముందు డబ్బులు చూసుకుంటాం, లేకపోతే వాళ్ళు మోకాలు చూస్తాం. అరుణోదయమున మొదలుకొని యోబు ఏం చేశాడు? బిడ్డలకు పాపం అంటకుండా దహన బలి అర్పించాడంట. ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నారా? 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవదూతలు తిరిగే సమయం ఎప్పుడు? అరుణోదయం, ఉదయకాలమును కదా. ఆకాశ పక్షుల కంటే ముందుగానే లేచి స్తుతించాలనే ఆశ కలిగిన వాళ్ళకి దేవుడు ఇటువంటి కంచె అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్ని సంవత్సరం ఈ భూలోకంలో జీవించిన మరణం అనేది ఉంది కదా. మరణం లేదా? మరణం లేదనుకున్న వాళ్ళకి దేవుడు కూడా లేడు. దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అక్కడ ఏం కోరిండు దేవుడు? హృదయంలో శుద్ధి. మన జీవితంలో శుద్ధి ఉందా? మన హృదయంలో బయటికి తీస్తే ఏముంటది? పాపము పరిపక్వమై ఉంటుంది. మన జీవితంలో మన నోటికి కపటము లేదు. అసలు ఈ రోజుల్లో భయంకరమైన పాపము పండిపోతుంది. బిడ్డల్ని తల్లిదండ్రులు గద్దించలేకపోతున్నారు, తల్లిదండ్రులు బిడ్డకు చెప్పలేకపోతున్నారు. కన్నుల ద్వారాగా పాపము చూసి కూడా ఏమైపోతాడో, చెప్తే చచ్చిపోతాడేమో, ఉరేసుకుంటాడేమో. బైబిల్లో ఏముంది? తండ్రి శిక్షించిన కుమారులు గొప్పవారంట. బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి. బెత్తం వాడని కుమారుడు అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రమంగా పెంచకుండా వదిలేస్తే, ఒక దెబ్బ కొట్టకుండా పెంచితే వారంట విరోధులైపోతారంట, తండ్రిని చంపేటట్టుగా. అంత భయంకరమైన స్థితిలో మన బిడ్డలు పెరుగుతున్నారు. అయితే యోబు ఏం చేశాడు? అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఎందు నిమిత్తమై? దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా జీవించుట నిమిత్తమై. ఇటువంటి శోధనలు నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటిది అటువంటి నీతి లేనప్పటికీ వ్యక్తిగతంగా దేవునిలో గడిపే ఆశ నాకుంది. అటువంటి స్థితిలో శోధన, అపవాది శోధన ఎలా వస్తుందంటే, మనుషుడికి కొంతమందికి పిల్లల మీద చూపిస్తుంది, కొంతమందికి పెద్దల మీద చూపిస్తుంది, కొంతమందికి చేసే పనిలో
అప్పటికప్పుడు జాబ్ పోవడం, అప్పటికప్పుడు మనం చేస్తున్న పనులలో తీసివేయటం, అట్లా కొన్ని ఏదన్నా యాక్సిడెంట్ ద్వారా గాయాలు పరిచి బాగా విశ్వాసంలో ఉన్నప్పుడు అపవాది చేసే పనులు ఇవే. ఇటువంటి జీవితంలో యోబు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి తన పని తను చేసుకుంటూ పోతుంటే అపవాది వెళ్ళి దేవుని దగ్గర అడిగిందంట, యోబుకు సమస్తాన్ని ఇచ్చావయ్యా, అందుకే నిన్ను ఆయన స్తుతిస్తున్నాడు, నీ నామంలో ఆయన నడుస్తున్నాడు, లేకపోతే స్తుతించాడు. ఒక్కసారి అతనికి ఇచ్చినవన్నిటినీ రివర్స్ తీసేసుకో, ఆయన నిన్ను స్తుతిస్తాడేమో చూద్దాం, నీ సన్నిధికి వస్తాడేమో, నీతో మాట్లాడతాడేమో చూద్దాం అని చెప్పి అపవాది దేవుని దగ్గర మొరపెట్టిందంట. మరి మన గురించి అపవాది ఎప్పుడు మొరపెట్టాలి? అపవాది మన గురించి ఎప్పుడు మొరపెట్టాలి? ఎప్పుడైతే మన గృహంలో చేరి ఉదయం మొదలుకొని అరుణోదయమును లేచి మోకరించి మన కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తామో అపవాది మన గురించి దేవుని దగ్గర మొరపెట్టిద్ది. అటువంటి సమయాన్ని మనం అపవాదికి ఇవ్వాలా? ఇచ్చేంత అవసరం మనకి లేదు. శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఏదైనా సరే అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఖండాలు దాటుకొని సముద్రంలో, ఆనాడు ఆ బస్సులు ఇట్లాంటి ట్రైన్లు ఏమీ లేవు, కాలినడకతో పరిచర్య చేసిండు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఎన్ని సముద్రాల మీద నడవాలంటే మామూలు విషయం కాదు. ఎన్నెన్నో ఖండాలు దాటుకొని సువార్త చెప్తుండు. కానీ ఈ దినమున ప్రయాసపడి సావుకుడు మన గృహాల్లోకి, మన ఇంటి దగ్గరకు వస్తే మనము తలుపు తీయటంలా. ఎందుకు తీయట్లా? వాక్యం వింటంలా. ఏమన్నాడు దేవుడు? ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా వానిలోకి నేను, నాలోకి అతడు వస్తాడన్నాడు. మరి ఉదయకాల సమయంలో లేచి ఎవరైనా యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నారా? యోబు ఆహ్వానించిండు. అయితే యోబు నిమిత్తమై సాతాను దేవుని దగ్గర పోరాడుతుంది. మనం పోరాడామా? పోరాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన జీవితము శాశ్వత కాలం ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు వయసుందా? మరణానికి వయసు లేదు. రోగాలకు వయసుందా? లేదు. అయితే నువ్వెక్కడి నుంచి వచ్చావని సాతాను అడిగితే ఎక్కడ తిరుగుతుందంట? భూమి మీద అటు ఇటు తిరుగుతుందంట. జాగ్రత్తగా ఉండండి. భూమి మీద ఎవరున్నారు? సాతాను ఉంది. అది ఎంతవరకైనా సరే మనిషిని తీసుకెళ్తుంది. పాపంలో పడిపోయిన వ్యక్తిని నా పాపం నాలో ఉన్నదని గుర్తు చేసేటట్టు కూడా చెయ్యదు. ఆ గుర్తు చేసేది ఎవరు? పాపాన్ని దేవుడు. దేవుని రూపంలో ఈ లోకంలో చూస్తున్నది ఎవరు? సేవకుడు. మరి చెప్పిన మాటలు వినాలి కదా. ఆ యోబు బిడ్డల నిమిత్తమై ఆ రీతిగా మొరపెడుతూ వచ్చాడు. ఈ యోబు మొరపెడుతున్న విషయంలో దేవుడు యోబు ప్రార్థన ఆలకించి యోబు చుట్టూ ఏమేశాడు? కంచె వేశాడు. ఎందుకంటే ఏ శోధన యోబు చుట్టూ, యోబు గృహము చుట్టూ రాకుండా. అయినప్పటికీ సాతాను ఏం చేశాడు తెలుసా? నువ్వు సమస్తాన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. మరి మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏమి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మనకేమన్నా ఉన్నాయా? కనీసం జ్వరం వస్తే అప్పటికప్పుడు 100 రూపాయల డబ్బులు హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ మనకి ఎంత గర్వమో కదా. మన జీవితాలకి మహా గర్వం. ఆ గర్వం అనేది ఎవరు? సాతానే. ఆ గర్వం అనేది సాతాను నుండే పుట్టిద్ది. కానీ ఇతనికి స్టార్టింగ్ లో చూడండి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు కూడా ఉన్నారంట. మరి ఇతనికి ఎంత గర్వం ఉండాలి? ఇతనికి యేసయ్య అవసరమా? ఇతనికి అవసరం లేదు. ఎందుకంటే భూలోకంలో సమస్త మొత్తం ఉంది ఆయనకి. పిలిస్తే వచ్చేది, డాక్టర్తో సహా పిలిస్తే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసే అంత స్థితి ఉంది. కానీ మన పేదవారికి తినటానికి తిండి ఉండదు. కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం ఉండదు. రోషం అయితే బాగా ఉంటుంది. అది దేవునిలో చూపించాలి. యోబు దేవునిలో రోషాన్ని చూపించాడు. దేవునిలో ఆ రోషాన్ని చూపించబట్టే అపవాది ఓడిపోయింది. ఎవరి దగ్గర? యోబు దగ్గర. ఎలాంటి వాడు? సాధారణమైనటువంటి మనుషుడు కదా యోబు. సాధారణమైన మనిషి యోబు. అయితే ఆ మనిషి విషయమే అపవాది ఎందుకు దేవుణ్ణి అడగాలి? ఈ దేవుణ్ణి అడగకుండానే యోబును కృంగదీయొచ్చు కదా. దేవుణ్ణి అడగకుండానే యోబును కృంగదీయొచ్చు కదా. ఎందుకు కృంగదీయట్లా? కృంగదీయదు. దేవుని యొక్క ఆత్మ కంచె యోబు చుట్టూ ఉంది కాబట్టి అన్నిటినీ సర్వనాశనం చేసింది అపవాది. యోబుకున్న సమస్తాన్ని, బిడ్డలను కూడా కోల్పోయిండు, ఆస్తిని కోల్పోయిండు, తనకున్నటువంటి పశుప్రాయం అంతా కూడా కోల్పోయిండు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? లొంగల సాతానికి. నువ్వు ఆస్తిపాస్తులు ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు అని చెప్పి యోబును దేవుని దగ్గరగా పర్మిషన్ అడిగితే దేవుడు ఏం చేశాడు? ఆస్తిపాస్తులు మొత్తం తీసేసినా కూడా యోబు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఏం చేస్తుండు?
మనం ఒక బర్రె పోయిందంటే అమ్మా నా బర్రె పోయిందమ్మా అని ఏడుతాడు. బర్రె అదంతా ఒక 20,000 30,000 ఉంటుంది. కానీ కోట్ల రూపాయలు విలువ కలిగి ఆస్తి పోయింది యోబుకి. కానీ ఏం చేసాడు? అపవాదికి లొంగిండా? లొంగల. మళ్ళీ ఏం చేసింది? బిడ్డల మీద చూపించింది. మళ్ళీ తనకున్న సమస్తాన్ని పోయి దేవుణ్ణి అడుగుతూనే ఉంది. నువ్వు యోబుకు ఆస్తినిచ్చావు, నిన్ను స్తుతించట్లా. సరే ఆస్తి తీసేస్తా, నువ్వేమైనా చేసుకోపో అన్నాడు దేవుడు. ఏం చేసింది? తనకి బిడ్డలు ఇచ్చావు, అందుకే నేను స్తుతించట్లా. సరే బిడ్డలు తీసేస్తా, నువ్వేమైనా చేసుకోపో అన్నాడు. ఏం చేసింది? ఏం చేయాలి? లాస్ట్కి ఏం చేసింది? తనకు నువ్వు ఆరోగ్యం ఇచ్చావు. చూసావా? తన దేహం మీద కూడా పడి సత్తుంది సైతాను. ఎవరి మీద పడింది? దేహం మీద కూడా పడింది. లాస్ట్కి ఉండేది ఏంటిది? మన దేహమే. అన్నిటిని కోల్పోయినా ప్రాణం ఉంటే మన దేహం ఉంటది కదా. ప్రాణం ఉంటే దేహం ఉండదా? ఆ ప్రాణం ఉన్న దేహం మీద పడింది. సరే నువ్వు అతనికి ఆరోగ్యం ఇచ్చావు కదా యేసయ్యా, అందుకేనయ్యా నిన్ను స్తుతించేదంట. ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చావు. నువ్వు ఆరోగ్యం ఇచ్చావుగా, అందుకే నిన్ను స్తుతిస్తుంది. ఆరోగ్యం మీద కూడా పడింది. ఏం చేశాడు? ఒళ్ళంతా కురుపులతో పెట్టిండు. ఆయన స్తుతించిండా? చిల్ల పెంకులతో గీక్కున్నాడంట. మీరు గీక్కుంటారా? ఏమి దేవుడో ఏమో ఇన్ని కష్టాలు పెట్టిండు. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే, ఏసు రక్తం పూసుకున్నా తగ్గలే. ఈడ హృదయంలో ఏముండాలంట? శుద్ధి ఉంటేనే తగ్గేది. మరి యోబు ఏమనుకోవాలి? అంతటిని కోల్పోయినప్పటికి కూడా యేసయ్యను మాత్రం విడిచిపెట్టలా. చూడండి 21వ అధ్యాయంలో 19వ వచనంలో, గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చచ్చిపోయారు. ఎవరు చనిపోయింది? ఇటు చూడండి, ఎవరు చనిపోయింది? యోబు కుమార్తెలు కూడా చచ్చిపోయిందంట. అయితే నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు రోయించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేశాను. అంత అవసరమైంది ఆయనకి? నేల మీద పడి సాష్టాంగ నమస్కారము చేసిందంట. అయితే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై, ఎంత దీనత్వం, ఎంత తగ్గించుకున్నాడు చూడండి యేసు ప్రభు. యోబు ఎంత తగ్గించుకున్నాడు. మన జీవితాల్లో తగ్గింపు లేదు. తగ్గింపు లేని జీవితం ఎప్పుడు కూడా హెచ్చించబడదు. ఎంత అతిశయపడ్డప్పటికి కూడా తగ్గింపు లేని జీవితము హెచ్చించబడదు. మనుషుడు ఏమాత్రం తగ్గించుకుంటాడో అప్పుడే హెచ్చించబడతాడు. అది అన్ని విధాలుగా తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాడు. యోబుకు వచ్చిన శ్రమను బట్టి ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. చూడు, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చితిని, దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళేదని, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని పోయని, యెహోవా నామమును స్తుతి కలుగునుగాక. ఆ సంగతులలో ఏ విషయం అందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మన జీవితాల్లో చిన్న పాపం అబద్ధం ఆడినప్పటికి కూడా, నువ్వు అబద్ధం ఆడావురా, నిజం చెప్పురా అంటారు. అవునా కదా? కానీ అంత శ్రమ అనుభవించినప్పటికి కూడా ఏమంటున్నాడు? ఎక్కడను దేవుణ్ణి అన్యాయం చేయలేదంట. మాటలో బై మిస్టేక్ చిన్న అక్షరంలో కూడా దేవుడు ఇలాంటి వాడు అని కూడా అనలేదంట. మన జీవితాల్లో చిన్న శ్రమ, నేనే ఎన్నిసార్లు అన్నాడు మీకు చెప్తున్నా. ఈ శోధన తట్టుకోలేక, ఈ యొక్క బలహీనత తట్టుకోలేక ఏమి చేశానని దేవుడు ఈ శ్రమ నాకు పెడుతున్నాడు. నేను పాపము తల్లి గర్భం నుంచే నేను దిగంబరినే వచ్చి పాపంలో ఉన్నాను కదా. దావీదు చెప్తున్నాడు కదా, తల్లి గర్భంలో పిండంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచను. నా తల్లి గర్భంలో నన్ను చూసావయ్యా, దిగంబరిగానే వచ్చాను. నా తల్లిదండ్రి పాపం చేస్తే నేను పుట్టాను, నా పాపమును క్షమించాయని నేను అడుగుతున్నా. కానీ నాకు ఈ శ్రమ ఏంటయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పటికీ శోధికుడు ఉంటాడు కదా, యోబును శోధించిన శోధికుడు అపవాది, వాడేం చేశాడు? ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. నువ్వేనా ఎక్కువ చేసేది, మేము కూడా చేస్తామని ఇంకొంచెం ప్రార్థన ఎక్కువ చేశాం. ఏం చేశా? ఇంకొంచెం ప్రార్థన ఎక్కువ చేయటం వల్ల ఇంకొంచెం శోధన ఎక్కువైంది. చూద్దాం ఎన్ని రోజులు శోధన పెడతాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు స్వస్థపరచబడిన వారు? చాలా మంది ఉన్నారు కదా. వారిలో మనం ఒకరం అనే జీవితంలో మనం ఉండాలి. కానీ చిన్న శ్రమ రాగానే ఏమి దేవుడు, ఏమి ప్రార్థన, ఏమి సేవకుడు బోధిస్తుంటాడు, చెప్తుంటాడు, ఏమి ఫలితం లేదంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనంలో,
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏం కావాలి మనకి? శోధనలన్నీ తప్పించబడాలంటే హృదయంలో శుద్ధి కావాలి. మళ్ళీ సమాధానం లేకపోతే కూడా శోధించబడతారు. కింద వచనంలో ఉంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి బాప్టిజం పొందిన తర్వాత ఏమనబడతాం? మనం ఏమనబడతాం? బాప్టిజం పొందలేదా మీరందరూ? బాప్టిజానికి ముందు కూడా ఒక వాక్యం చూపిస్తా చూడండి. 4వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనంలో, ఆ సమయమైన యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలీ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఏమన్నాడు? నా యొద్దకు వచ్చుచున్నావా? యేసుక్రీస్తు దేవుడే కదా, మరి ఒక మనుషుని చేత బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఆయన దేవుడేగా, నీతిమంతుడే కదా, బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? దేవుని రూపంలో ఈ లోకానికి వస్తే మనుషుడు ఎవడు బ్రతకడు. బ్రతుకుతాడా? ఎవరైనా దేవుని చూసారా? దేవుని రూపంలో వస్తే ఎవరును బ్రతకరు. కానీ మోషే ఏమంటాడు? నీ ముఖము నాకు ఒకసారి చూపించయ్యా అంటాడు. అంటే ఏమంటాడు తెలుసా? దేవుడు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు, నా వెనక పార్శ్వాన్ని మాత్రమే చూడు అంటాడు. అయితే ఒక మనుషుడు చేత బాప్టిజం పొందిండు. ఎవరు? దేవుడు. కానీ దేవుని రూపంలో అలా మనిషి కుమారునిగా వచ్చి మన కోసము మరణమయ్యిండు. ఎవరిలాగొచ్చాడు? మనిషి కుమారిలాగా వచ్చి మన కోసము మరణమయ్యిండు. దేవుడు అని ఆయన యేసు ఈయన అద్భుతములు చేస్తున్నాడని తెలిసి ఆయనకి సిలువ వేశారు. ఏం వేశారు? ఈయన అద్భుతములు చేస్తున్నాడు, ఈయన దేవుడు అని తెలిసి, ఈయన దైవ కుమారుడు అని తెలిసి అతనికి సిలువ వేశారు. ఆ సిలువకు ముందు ఇతను ఏం చేశాడు? బాప్టిజం తీసుకున్నాడా? మనుషుల వలె బాప్టిజాన్ని తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్ళి శోధింపబడ్డాడు. కింద వచనంలో 4వ అధ్యాయంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గనుక. మనం రోజు తింటాం కదా, ఒక్క పూట కానీ ఆహారం తినకపోతే ఏముంటది? మనకు కళ్ళు తిరగడం, కాళ్ళు బిక్కపోవడం, తల తిరగడం అట్లా ఉంటాయి. కానీ 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడంట? ఆయన ఆకలిగా ఉన్నాడంట. ఏం చేశాడు ఆయన? పాపం 40 రోజులు ఆకలి లేకుండా, దప్పిక లేకుండా మనిషి కుమారుడుగా వచ్చి 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉంటే, పాపం 40 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశాడంట? ఆకలిగా ఉన్నాడంట. 40 రోజుల తర్వాత మనం ఒక పూట అన్నం తినకపోతే ఇంట్లో ఎవరన్నా అలిగితే, పాపం రాత్రి అంతా తినలే, నైట్ అంతా తినలే, పాపం అంటాం. కానీ యేసు ప్రభువుని ఎవరు పిలవాలి? యేసు ప్రభువుని ఆకలిగా ఉన్నాడు కదా, మరి ఎవరు పిలవాలి? మరి ఆయన ఆకలి తీర్చడం అంటే ఏంటిది? మన ఆత్మ దేవుని యొద్దకి చేర్చబడటమే. ఆయన ఆకలి ఎలా తీర్చాలి? విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి రావడమే. పాపములన్నీ విడిచిపెట్టి పాతరోత జీవితాన్ని నీటనేటువంటి బాప్టిజం ద్వారా కడుగుబడి తిరిగి మరలా ఆయన రక్తం ద్వారా విమోచించబడటమే ఆయన ఆకలి తీర్చటం. అప్పుడు కూడా శోధకుడు చేయమన్నాడు. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించలేడా రాళ్ళను రొట్టెలుగా? మరి యేసు ప్రభు కలవరి సిలువలో మరణించి ప్రాణం విడిచిన తర్వాత రాళ్ళు ఎందుకు కదిలి కింద పడిపోయినాయి? మరి ఆ రాళ్ళను రొట్టెలు చేయలేడా? చేస్తాడు. కానీ ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తింటే నా బిడ్డలు నా వలే అయిపోతారేమో కాదు, నేను వాళ్ళకి మాదిరిగా ఉండాలి. నేను ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చిన మనుషులందరూ ఇలాగే జీవించాలి. ఎందుకంటే శోధనలో దేవుడు జయాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు ఆ నీతిమంతులుగాను యథార్థముగా ఏ భయము లేకుండా ఏది మనం ఈ లోకంలో పట్టించుకోకుండా యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ నీతి మనలో ఉంటే దేవుని యొక్క దాహాన్ని, దేవుని యొక్క ఆకలి మనము తీర్చగలం. ఆయన రాళ్ళని రొట్టెలు చేయడము ఎంతో వింత కాదు. కర్రను పామును చేసిండా? కర్రను పామును చేశాడా లేదా? యోర్దాను నదిని కర్రతో కొట్టినప్పుడు 2 పాయలుగా చీల్చబడిందా? మోషే ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో దేవుడు అద్భుతాలు చేశాడా లేదా? చేశాడు కదా. మరి ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? కానీ మనుషునికి
తగ్గింపు, మనుషునికి మాదిరి. దేవుడు ఇక్కడ మాదిరిని చూపించాడు. అయితే మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మీకు వాగ్దానాలు వచ్చినాయా? ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? వాగ్దానాలు ఎవరు తీసుకోలేదా? ఏ అధ్యాయంలో వచ్చింది? ఏ వచనం వచ్చింది? ఎవరితో మాట్లాడిండు? మన జీవితాలంతా శూన్యం. ప్రసంగి ఏం చెప్పాడు? సూర్యుని కింద జరుగు సమస్తమును వ్యర్థమే. 10, 20, 50 ఆడబెట్టి వాగ్దానాలు తీసుకుంటారు. ఎందుకు? డబ్బులు పోతున్నాయిగా. డబ్బులు 50 రూపాయలు ఊరగబోతున్నాయి వాగ్దానం తీసుకుంటే. కానీ దానిలో ఉన్న మర్మం తెలియదు, దానిలో వాక్యం తెలియదు, దాన్ని బట్టి నడుచుకునే విధానము తెలియదు. మన జీవితం, నా వాగ్దానం ఏంటో తెలుసా? నేను వాగ్దానం ముందు చేయి పెట్టి దాని మీద వాగ్దానం తీసుకునేటప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ సంవత్సర కాలం అంతయు నీ సువార్త చెప్పుటకు నన్ను వాడుకో, నీ సువార్త చెప్పాలనే ఆశ నాలో ఉంది. నీ చిత్తమైతే ఆరోగ్యం ఇచ్చి సువార్త పని ముట్టులో నన్ను వాడుకోయి అని వాగ్దానం పెడితే, చెప్తా చూడండి, రెఫరెంట్ సహా చెప్తున్నా వాగ్దానం దేవుడు నా జీవితంలో ఈ దినమున నెరవేర్చిండు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17, 18లో నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నీ ఆశ భంగము కానేరదు. మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని మాట వలన మనము బ్రతుకుతాం. తిన్నాము, నిద్రపోయాము, లేచినాము, తండ్రి దేవుడా ఈరోజు అంతా కాపాడావు, నీకు వందనాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయాం. మన జీవితం మళ్ళీ యథావిధిగానే సాగిపోతూ ఉంటది. సమస్తమంతటిని అనుభవించిండు ఒక వ్యక్తి, తెలుసా మీకు? ఎవరు? ప్రసంగి. సమస్తం పెద్ద జ్ఞాని ఆయన జ్ఞానం ముందు మనము పనికిరాం. కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ సంతోషము లేదంట. దేవుని మందిరములోనే సంతోషం ఉంది. మన జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, సాతాను వచ్చి మనల్ని మింగుతున్నా సరే, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు, ఇతన్ని ముట్టకుండుట నీకు సాధ్యము కాదు, ఈ బిడ్డ పాపం చేస్తూ ఉంది, కానీ ఈ బిడ్డకు తెలియకనే చేస్తూ ఉంది. యోబు కుమారులు పాపం చేస్తున్నారు, ఈ పాపము నా బిడ్డల మీదకి రాకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు? అరుణోదయమును లేచి బలి అర్పించాడు ఆ పాపం కోసం. మరి మన జీవితంలో మన బిడ్డల కోసం ప్రార్థన చేశామా? ఆ శోధకుడి నుంచి మన జీవితాల నుంచి తప్పించబడినమా? లేదు. ఎప్పుడైతే మన కుటుంబంలో సరే, మన పితరులు, మన తల్లిదండ్రులు తెలియదు, వారి తల్లిదండ్రులు నేర్పించాల. కానీ ఈ దినాల్లో బిడ్డలు ఎంతో తెలివిగలవారు. ఈ దినాల్లో కన్న బిడ్డలు చాలా తెలివిగలవారు. ఫిలిప్పు కుమార్తెలు ఎంతో చురుకైన వారు కదా. అయితే ఈ దినాల్లో యవన కాలంలోనే యేసు ఎన్ని సంవత్సరాలకి సిలువ దగ్గర బాప్టిజం పొంది? 30 సంవత్సరాలకి. నా ఏజ్లో 30 సంవత్సరాలకి బాప్టిజం తీసుకున్నాడు. కానీ ఆయన ముందే తీసుకోవచ్చు, కానీ మనుషునికి మాదిరి చూపించటానికి. అయితే 18 సంవత్సరాలు రాగానే మనము బాప్టిజం తీసుకుంటాం. కానీ మన తల్లిదండ్రులకి దేవుడిది తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు తెలియదు. మరి నువ్వు బాప్టిజం ఎందుకు తీసుకున్నావు? నీ ద్వారాగా నీ తల్లి తండ్రి సంఘానికి నడిపించబడాలి. మరి నడిపిస్తున్నారా? నిజంగా ఈ దినాల్లో పాపం అనేది పరిపక్వమైంది. ఏ రోజుకైనా పాపం నుంచి విడుదల పొందాలి అంటే అది యేసు నామంలోనే జరుగుతుంది. కానీ ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళి నీ పాప విషయమై బోధించినవంటే ఆ పాపానికి రెట్టింపు పాపము నీకు వస్తుంది. కాబట్టి ఈ దినమున యోబు అపవాది చేత ఏ రీతిగా అయితే శోధించబడిండో, ఎందుకు శోధనలో పడిపోయిండు? ఇతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి విషయమై ఒక సాతాను, ఒక దెయ్యము, ఒక అపవాది దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతుంది. ఇతడు నిన్ను స్తుతిస్తున్నాడు, ఈ లోకంలో నేను జీవిస్తున్నా, నేను ఇటు అటు తిరుగుతా ఉన్న మనుషులు మృంగుదమా అని, మనుషుల్ని ఎప్పుడు పడగొడదామా, మనుషుల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకొని వాళ్ళని మొత్తుదామా, వారి జీవితంలో ఉన్న దేవుణ్ణి దూరపరుస్తామా అని చెప్పి తిరుగుతా ఉన్నాను. ఎవరు దొరకట్లే. అది మన గ్రామంలో చాలా మంది దొరుకుతారు, కానీ అది ఇక్కడికి రావటం లేదేమో. ఆ దయ్యము ఇక్కడికి రావట్లేదేమో. ఎందుకు? మన ప్రసాదయ్య గారు కంచె వేసిండు ఊరికి కదా. ఆ దయ్యం వచ్చి మిమ్మల్ని మొత్తితే అప్పుడు ఆ రోజు ఆ గర్భం అనేది పాపాన్ని ఎలా కంటదో మన జీవితంలో కూడా ఆ పాపం అనేది బయటకు వస్తుంది. ఇంత ప్రయాసపడి చెప్తున్నారంటే ఈ సిలువ దినాలు ఎందుకు ఈ 40 రోజులు ఏర్పాటు చేసుకున్నామంటే యేసు ప్రభు శోధనకి గురికాపోతున్నాడు. దేనికి? శోధనకి. ఈ దినమున నువ్వు శోధనలో పడుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినమున దేవుడు రేపటి దినమున మంది
కాదు. ఏ దినమున ఏది కావాలో అది దేవునికి తెలుసు. కాబట్టి రేపటి దినం ఏది రాబోతుందో మనకైతే తెలీదు. కూర్చో, నీ బిడ్డల దగ్గర కూర్చో, ఈ రాత్రే కూర్చో. ఎందుకంటే రేపటి దినం ఏది సంభవిస్తుందో నాకు తెలియదు. కాబట్టి నీ కంచె నాకు అనుగ్రహించయ్యా, నీ తోడు నాకు దయచేయ్యా. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఈ గ్రామంలో ప్రతి బిడ్డను రక్షించిన వాడే. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండ్రా? ఎందుకు చెల్లిస్తారు? దేవుడు మనల్ని అందరిని అన్యాయం చేసిండు కదా, మనము చెల్లించము, మన జీవితము మారదు, కానీ మారుద్ది. వినటం వలన విశ్వాసము అధికమగును. మరి వింటే మారుద్దా లేదా? మన జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. యోబు శోధించబడిండు, అయినప్పటికీ సాతానికి లొంగిండా? లొంగల. యేసు ప్రభు శోధించబడిండు అరణ్యంలో. ఏం చేసింది? ప్రార్థన, 40 దినముల ప్రార్థన ముగించిన తర్వాత పాపం ఆయన ఏం చేశాడు? ఆకలి అవుతుందని ఆకలి కొన్నాడంట. మన జీవితంలో ఉపవాసం అయిపోయి 3 గంటలకు అవగానే కుండలలో అన్నం వచ్చి పళ్ళెం వచ్చి మన దగ్గర పడాలా. లేకపోతే ఇంతసేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మాయి కొద్దిగా అన్నం పెట్టు అంటాం కదా. మరి యేసు ప్రభుకి ఎవరు పెట్టాలి అన్నము? ఎవరు పెట్టాలి? మన జీవితాలు మార్చిపెడితే కదా ఆయన ఆహారం తీర్చబడేది. కలువరి శిలువలో దాహము ఆకలి అని అన్నాడా లేదా? మరి మన జీవితం మార్చబడితే కదా ఆయన మనకు ఆయన యొక్క ఆకలిని తీర్చగలిగేది. మన జీవితంలో గుర్తుపెట్టుకుని దేవుడు చేసే కార్యాలు దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఒకరోజు ఫలం అనేది ఉంటది. మనకు చేసిన కార్యాల నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. యోబు ఏం చేశాడు? సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తిరిగి దేవుని దూషించకుండా ఇతను నన్ను ఇలా చేశాడని చెప్పకుండా ఆ శోధన అనుభవిస్తూ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. మన జీవితంలో మన బిడ్డలకు వచ్చినా, మనకు వచ్చినా, మన బంధువులకు వచ్చినా ఏమి దేవుడు ఏమో ఇలా చేస్తున్నాడు, ఈ దేవుడు అనేవాడు ఉంటే అసలు నా గర్భఫలం వచ్చినా రాకుండా ఉంటుందా? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు పిల్లలు పుట్టరు అంటారు. ఎందుకనాలి అట్లా? దేవుడు లేకపోతే నువ్వు ఎట్లా వచ్చినావు? దేవుడు లేకపోతే నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? మన జీవితంలో దేవుడు లేడు అనే మాట మన జీవితంలో రాకూడదు. శోధన అనేది మన జీవితంలో వస్తుంది, కానీ మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మన జీవితాల్లో ముఖ్యంగా ఏం కావాలి? ప్రార్థన కావాలి. యేసు ప్రభువు కూడా 40 దినములు ఉపవాసం ముగించిన తర్వాత ఆకలి కొనినప్పుడు శోధన అపవాది వచ్చి ఏం చేశాడు? ఆయన ఆకలి కొనినప్పుడు నీవు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చును దేవుని కుమారుడు అయితే, లేదా ఇదిగో చూడు ఈ పర్వతం మీద నిలబడు, ఇదిగో ఈ పర్వతం మీద నిలబడు, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నాయే, ఈ లోకరాజ్యాలన్నీ నాయే. ఆ వచనము కూడా చూపిస్తా చూడండి, మత్తయి సువార్త కింద వచనంలో ఉంటది. ఈ లోకరాజ్యాలన్నీ నాయే, నీవు నా మాటకు లోబడితే ఈ రాజ్యాలన్నిటిని నీకు ఇస్తానన్నాడు. ఈ లోకాన్ని సృష్టించుకుంది ఎవరు? దేవుడు కదా. ఈ లోకాన్ని సృష్టించుకుంది ఎవరు? దేవుడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్న సాతానువా, నీకు అధికారం లేదు దేవుడి దగ్గర మాట్లాడడానికి. దేవుని బిడ్డల మీద కూడా నీకు చెయ్యి వేయటానికి కూడా నీకు అర్హత లేదు. అలాంటిది ఈ లోకరాజ్యాలన్నీ ఆమె ఇచ్చిద్దంట, ఆయన ఇస్తాడంట. దేవునికి ఆ దెయ్యం ఇచ్చిద్దంట. మన జీవితాలు కూడా దెయ్యానికి లోబడిన జీవితాలు ఉన్నాయి. సాతాన్ని మన ప్రక్కలో మన ఒంటిలో నిలువెల్లా ధరించుకొని ఉన్నాం. సిలువను ధరించుకోమంటే ఏం ధరించుకున్నాం? పాపాన్ని ధరించుకున్నాం. ఈ దినమున ఈ వాక్యం ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏమన్నాడు? ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించవు అన్నాడు. దేవుని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇది సత్యమైన గ్రంథం కదా, గ్రంథాలన్నిటిలో ఇది నిజమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట తొలగించడానికి వీలు లేదు. ఎంతో ప్రయాసపడి భయముతో వణుకుతో నిద్రాగారాలు లేక ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే మన వల్ల కాదు. అది ఒక అభిషేకించబడిన వ్యక్తికి మాత్రమే సాధ్యం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక కోడలిగా, ఒక కుమార్తెగా మీ అందరికి దయచేసి చెప్తున్న, దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టొద్దు. ఈ శోధన యోబు భక్తుడు ఒక నీతిమంతుడు కాబట్టి ఎదుర్కొన్నాడు. మన జీవితంలో ఇటువంటి నీతినుంటే ఎదుర్కొంటాం. ఇటువంటి యథార్థత నీతి లేకుంటే మనము ఎదుర్కోలేం. మనము ఈ లోకాన్ని విడిచి ఎప్పటికైనా మనము ప్రాణం విడిచి వెళ్ళిపోవాల్సింది. లోకంలో ఏది సంపాదించుకోవడానికి లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. కాబట్టి ఒక మరణం అనేది ఉంది, ఆ మరణం తర్వాత ఒక తీర్పు అనేది ఉంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకొని మన పాపాలు, ఇంతవరకు మనం చేసిన పాపాలు చాలించుకొని ఇక మీదట మన బిడ్డలకు వస్తున్న పాపాన్ని, కీడును తప్పించబడుట నిమిత్తమై ఇక నుంచి మోకాళ్ళు లొంగి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే
యేసు ప్రభువు 40 దినములు అయిపోయిన తర్వాత దేనికి అప్పగించబడ్డాడు? సిలువకి అప్పగించబడ్డాడు. ఇంతకు ముందు శోధించబడ్డాడు. ఎందుకంటే తండ్రి యొద్ద ఏం చేశాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించాయి. అంటే ఒకవేళ ఈ సిలువలో నన్ను, కలువరి సిలువలో నన్ను బలి చేస్తారేమో, నీ చిత్తమైతే నన్ను ఈ సిలువ నుంచి తప్పించాయా అని దేవుణ్ణి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. కానీ మన జీవితంలో కూడా మనకొచ్చే రాబోయే శోధన మనకు తెలియదు, కానీ వస్తుందేమో, వస్తుంది. మన కుటుంబంలోనే అర్థమైపోద్ది మన శోధనలు ఏంటివో, మనకున్న పరిస్థితులను బట్టి. ప్రభువా, ఈ పాపము, ఈ శోధన నా నుంచి తొలగించబడాలంటే నీ చిత్తం నా ఉంచు, నాలో నీవు ఉండు, నీ ఆత్మ నాలో ఉంచు, నీ పరిశుద్ధాత్మ నాలో నింపు, నా పాపాన్ని కడుగు, నీ రక్తంతో హిమము వలె హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపయ్యని ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుని యొద్దకు నడిపించబడతావు. కానీ పాటలు పాడటం ద్వారా, వాక్యం చదువుట ద్వారా, తాత్కాలికమైన ప్రార్థన ద్వారా దేవుని యొద్దకి చేరలేం. ఎందుకంటే 3 గంటల సేపు ఉపవాసం ఉన్నామంటే దానికి ఒక జవాబు అనేది పొందుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనికి వెళ్తే మనకి కూలి వస్తుందా రాదా? మరి మనకున్న అటువంటి అనారోగ్యాన్ని బట్టి, శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఉపవాసం ఉండాలి అనే ఉద్దేశంతో ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉదయకాలం మొదలుకొని 3 గంటల వరకు ఉపవాసం ఉన్నామంటే మనం ఒకటి పొందుకోవాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే పొందుకోలేనప్పుడు ఆ ఉపవాసం ఎందుకు? ఎవరి కోసము? మనుషులకు కనబడాలనే ఇటువంటి ఉపవాసం అవసరమా? అటువంటి ఉపవాసం మనకు వద్దు. కాబట్టే శోధనలో పడకుండా, శోధింపబడకుండా మనము నిశ్చయంతంగా దేవుని సన్నిధానంలో యథార్థంగా జీవించి మన పాపాన్ని విడిచిపెట్టి ఇక నుంచైనా దేవుని రాకడ సమీపించింది. జరుగుతున్న రోజులు ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. కరోనా తర్వాత మళ్ళీ ఇంకొక వ్యాధి వచ్చింది. మొన్నటిదాకా చికెన్ తినేవాళ్ళు, ఇప్పుడు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి అంట. మన జీవితంలో అన్నీ చూస్తున్నాం, కానీ ఈ పాపాన్ని విడిచిపెడుతున్న నా సంతోషం ఎక్కడ పోయిద్దో, నా ఫీలింగ్స్ ఎక్కడ పోతాయో, ఇవన్నీ ఎక్కడ పోవు. నీ అంటే పాపాన్ని పెట్టుకో, కడుపులో గర్భాన్ని ధరించుకొని వస్తాయి. గర్భము, పాపము అనగా ఏంటంటే మన శరీరంలో అవయవాలని గాయపరచటమే పాపము. మన శరీరాన్ని యోబుకి శరీరం మీద పెట్టింది కదా, మరి శరీరం మీద ఎందుకు పెట్టింది? తనకు చురుకు తగిలన్నా యేసు ప్రభుని వదిలిపెడతాడేమో అని. కాబట్టి అటువంటి స్థితిలో లేకుండా యోబు అపవాది చేత శోధింపబడకుండా దేవుని యొద్ద అపాయింట్మెంట్ తీసుకొని యోబు దగ్గరకు వచ్చి శోధించింది. మన జీవితంలో కూడా మనం చేసే ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అది అడిగి ఈ లోకానికి వచ్చి మనమని శోధించాలి. అటువంటి శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క ఆకలిని తీర్చేవారిగా ఈ దినం మనం ఉండాలి. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు. ఈ దినమున తండ్రి నీవు తోడయుండి నీ ఆత్మచేత నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత బలపరచబడి నీ ఆకలిని తీర్చేవారుగా మా హృదయాల్లో నీ యొక్క మారు మనసు రక్షణ అటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి నువ్వు చేసిన అద్భుత కార్యముల నిమిత్తమే సాక్షిగా నిలబడుటకు తండ్రి సహాయం చేయండి. ఈ దినమున ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు తోడయుండండి దేవా. ఏ బిడ్డ ఏ అవసరతైతేనైనా యూట్యూబ్ చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఆ శోధన నుంచి మీరు విడిపించి నాయన నీ సొత్తుగా యోబు వలె తండ్రి కంచెవేమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదే విధముగా తండ్రి యోబు నాయన యోబుకు పెట్టడానికి తండ్రి యోబు నీకు ఇష్టమైన బిడ్డగా జీవించుచున్నప్పుడు అపవాది యోబు దగ్గరకు వెళ్ళడానికి ధైర్యము చాలక నీ వద్దకు వచ్చి యోబు యొద్ద పర్మిషన్ అడిగిందయ్యా. మా జీవితాల్లో కూడా తండ్రి అటువంటి నీతియుక్తమైనటువంటి బలులు అర్పించుచు మరి హృదయపూర్వకంగా నీ సన్నిధానంలో మొరపెట్టేవారుగా మా జీవితాలను మీరు మార్చి ఇంతవరకు తండ్రి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ యొక్క 3వ దినమున శిల్వ ధ్యానములో తండ్రి ఈ 3వ దినమున నీకు మహిమకరంగా జరిగించుకున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.